జూన్ మొదటి వారంలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సర్కార్ స్కీమ్లు ఇంటింటికి చేరే విధంగా ఇందిరమ్మ కమిటీలు వేస్తామన్నారు. ఇక భువనగిరి ఎంపీ సీటు గెలవాల్సిందేనని ఆ సెగ్మెంట్ నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం. మే ఫస్ట్ వీక్ ప్రచారానికి ప్రియాంక గాంధీ వస్తారన్నారు రాజగోపాల్ రెడ్డి. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తామన్నారు నేతలు. జూన్ ఫస్ట్ వీక్లోనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా ఇందిరమ్మ కమిటీలు వేస్తామని ప్రకటించారు. ప్రతి కమిటీ సభ్యుడిని 6,000 రూపాయల గౌరవ వేతనం అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీ ఎన్నికలు పూర్తవగానే లోకల్ బాడీ ఎన్నికలు పూర్తయితే మిగతా 4 సంవత్సరాలు అభివృద్ధిపై దృష్టి పెట్టొచ్చన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్పై సమీక్షలో రేవంత్ ఈ కామెంట్స్ చేశారు. భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్ ప్రచార బాధ్యతలు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పగించారు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్లోని రాజగోపాల్ రెడ్డి ఇంట్లో భువనగిరి లోక్సభ పరిధిలోని నేతలతో సీఎం సమావేశమయ్యారు. భువనగిరి సెగ్మెంట్లో గెలుపు వ్యూహాలపై చర్చించారు. ఈ భేటీకి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో భువనగిరి ఎంపీ సీటు గెలవాల్సిందేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 లక్షల మెజారిటీతో భువనగిరి ఎంపీ సీటు గెలుస్తామన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఎలక్షన్ ప్రచారం చేస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్లో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిందన్నారు. మే ఫస్ట్ వీక్లో మిర్యాలగూడ, చౌటుప్పల్లో ప్రియాంక గాంధీ సభలు ఉంటాయని చెప్పారు. మేము మా సహచర ఎమ్మెల్యేలు, మా విప్ గారు, ఐలే గారు ఇక్కడ ఉన్నారు. మేమందరం కూడా ఒక్క తాటి మీదకి వచ్చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని 2 లక్షల మెజార్టీకి తగ్గకుండా గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మే ఫస్ట్ వీక్లో నల్లగొండ జిల్లాకు ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు. మిర్యాలగూడలో ఒక మీటింగు, బహిరంగ సభ, చౌటుప్పలకాడ ఒక బహిరంగ సభ. ఈ 2 బహిరంగ సభలు ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారికి వస్తా అని చెప్పారు. ఎన్నడూ కారు దిగి కాలు కింద పెట్టని వినోద్ కుమార్ మార్నింగ్ వాక్ పేరుతో ఓటర్లను, ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. జగిత్యాలలోని కొండగట్టు అంజనను దర్శించుకున్నారు పొన్నం. తర్వాత మల్యాల మండలంలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఇటు లంబడిపల్లిలోని మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ అండ్ టీంను కలిశారు మంత్రి. మేము బహిరంగంగా చర్చకు సవాల్ చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు 5 సంవత్సరాల కాలంలో ఏం చేసినో శ్వేతపత్ర రూపంలో చర్చకు వచ్చే ధైర్యం లేకపోతే శ్వేతపత్ర రూపంలో ప్రజలకు చూపెట్టండి. మేమేం చేసినామో ఈ నియోజకవర్గంలో ప్రజల ముందు మేము వస్తాం. అడిగితే భయపడిపోయి వేరే మాటలు కొంత కింద ఉన్నటువంటి తాపేదారులతో మాట్లాడించు కాదు. నేరుగా నేను మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము 4 శాసనసభ్యులం. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోపాల్ దీన్నే రిజర్వాయర్ వద్ద మోటార్లను, పంప్ హౌస్ను పరిశీలించారు. తాగునీటి అవసరాల కోసం కర్ణాటక రాష్ట్రం నుంచి 5 టీఎంసీల నీటిని తీసుకుంటున్నామని చెప్పారు. రైతులకు నీరందించేందుకు తాత్కాలిక మోటార్లు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి జూపల్లి. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న కల్వకుంట్ల ఫ్యామిలీనే అతిపెద్ద చెడ్డీ గ్యాంగ్ అని విమర్శించారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. సీఎం రేవంత్ పై హరీష్ వ్యాఖ్యలను ఖండించారు. హరీష్ రావు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. చెడ్డీ గ్యాంగ్ అంటే రాత్రిపూట చెడ్డీలు వేసుకొని దొంగతనాలు చేస్తారు. మీ పరిస్థితి ఎట్లుందంటే నువ్వు, నీ బామ్మర్ది కేటీఆర్, ఇక కవిత, కేసీఆర్, ఆయన చెడ్డీ గ్యాంగ్ లీడరు, మీరు సభ్యులు. ఆ దళంలో మీరు నిట్ట నిలువున ప్రజలను డే లైట్ రాబరీ చేసినట్టుగా పగటిపూట దొంగతనాలు చేస్తున్నారు. మీరు చేసుకుంటా చోరు ఉల్టా కొత్త వరకు దాటే అన్నట్టుగా మీరు దొంగతనాలు చేసి మా ముఖ్యమంత్రిని పట్టుకొని, రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని చెడ్డీ గ్యాంగ్ అని నువ్వైతే మాట్లాడుతున్నావో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు ఎక్కడ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం రేవంత్ సమక్షంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు పార్టీలో చేరారు. వీరికి ముఖ్యమంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్, ఎమ్మెల్యే మందుల సామేలు, మైనంపల్లి హనుమంతరావు, గద్దర్ కూతురు వెన్నెల ఉన్నారు.